మనం లోగడ అనేక రకాల చీమలను గురించి తెలుసుకుని ఉన్నాం, కాని వాటి అన్నిటికన్నా వింత ఆయన చీమలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి మెక్సికో దేశానికి చెందిన తేనెతిత్తి చీమలు. వీటి జీవిత విధానం ఊహకు సులువుగా అందేది కాదు. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని గులకరాతి నేలలో వీటి పుట్టలను పరిశోధించి అద్వితీయమైన వీటి జీవిత వివరాలను పరిశోధకులు సేకరించారు. వీటి పుట్టలు భూమి అడుగున ఉంటాయి. వాటి లోపలి భాగాలు, వాటికి వెళ్లే మార్గాలు అమితనున్నగానూ శుభ్రంగానూ ఉంటాయి. మనం పుట్టలో ప్రవేశించి ఈ దారుల వెంబడి వెళ్లగలిగినట్టయితే ఒక చీకటి కొట్టు వస్తుంది. అది ఈ చీమల ఆహారపు కొట్టు. ఈ కొట్టు పైభాగం నుంచి తేనె సంచులు ఎండకు ఎదురుగా పట్టుకున్న ద్రాక్షప్లలాగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. అయితే అవి మామూలు సంచులు కావు, ప్రాణాలతో ఉన్న చీమలే. అవి పైకప్పును తమ కాళ్లతో పట్టుకుని వెళ్లాడుతూ ఉంటాయి. తేనె కొట్టునున్నగా గచ్చుచేసినట్టు ఉన్నప్పటికీ దాని కప్పు మాత్రం గరుకుగా, తేనె తిత్తులకు పట్టు చిక్కేలాగా ఉంటుంది. తేనె తిత్తులు మసులుతూ ఉంటాయి, తలలు తిప్పి అటూ ఇటూ చూస్తాయిగాని పట్టుమాత్రం విడవవు. మధ్య మధ్య ఇతర చీమలు వచ్చి తమకు ఆహారం కావలసినప్పుడు కప్పుకు ఎగబాకి కప్పునుంచి వెళ్లాడే తిత్తులను తేనె అడుగుతాయి. అప్పుడు తిత్తులు తమ పొట్టలలో ఉండే తేనెను పైకి తెప్పించి ఆడిగిన చీమకు పెట్టేస్తాయి. ఒక్కొక్కప్పుడు పనిచేసే చీమలు తేనె తీసుకువస్తాయి. అప్పుడు తిత్తులు నోళ్లు తెరిచి ఆ తేనెను స్వీకరించి తమ పొట్టలలో నింపుకుంటాయి. తేనె దుత్తలుగా తమ సాటి చీమలకు ఉపకరించటం తప్ప ఈ తిత్తులకు వేరే జీవితం ఏదీ లేదు. అన్ని చీమలు తేనె తిత్తులుగా మారవు. కొన్ని చీమలు తమ బాల్యంలోనే తేనె తిత్తులు అయిపోవటానికి నిర్ణయించుకుంటాయి. ఈ నిర్ణయం ఏ సూత్రం ప్రకారం జరిగేది మనకు స్పష్టంగా తెలియదు. తేనెతిత్తి కాదలిచిన చీమ జీవితం ఇతర చీమల నుంచి స్వీకరించిన తేనెను తన పొట్టలో నింపుకుని కప్పునుంచి వెళ్లాడటంతో ప్రారంభమవుతుంది. దాని పొట్ట విపరీతంగా విస్తరించి గాలినించిన బెలూను లాగా అయి చిన్న దెబ్బ తగిలితే చితికిపోతుందా అన్నట్టుగా ఉంటుంది. ఇవి ఇతర చీమలు చేసే పనులేవీ చేయవు. ఈ జాతి చీమలు తమ నివాసాలను శుభ్రంగా ఉంచుతాయి. కొన్ని సాయంకాలం వేళ బయలుదేరి తెల్లవార్లు తేనె సేకరిస్తాయి. కొన్ని పుట్టకు కాపుంటాయి. తేనెతో తిరిగివచ్చిన చీమల నుంచి పుట్టలో ఉండే ఇతర చీమలు, పిల్లచీమలు తమకు కావలసిన తేనెను స్వీకరిస్తాయి. పిల్లలలో కొన్ని ఎంత తేనె తాగినా తృప్తి చెందినట్టు కనబడవు. ఇవి తేనె తిత్తులు కాబోతున్నాయన్నమాట. తాము తెచ్చిన తేనెను పుట్టలోని ఇతర చీమలు ఆరగించగా మిగిలిన దాన్ని చీకటి కొట్టులో ఉన్న తేనె తిత్తులలో నించటం జరుగుతుంది. తేనెను అధికంగా స్వీకరించిన తిత్తి నిశ్చలంగా ఉంటుంది. అది చెయ్యి, కాలు, తల కదిలించటానికి, చివరకు గట్టిగా ఊపిరి తీయటానికి కూడా భయపడినదానిలాగా కనిపిస్తుంది. తేనె తిత్తులు అలాగే కప్పును కరుచుకుని ఏళ్లతరబడి వెళ్లాడి తమ జీవితం వెళ్లబుచ్చుతాయి. అయితే ఒక్కొక్క తిత్తి తాత్కాలికంగా చాలా భాగం ఖాళీ కావటం జరిగితే అది కప్పు మీదినుంచి కిందికి దిగివచ్చి బయటి నడవలోకి తొంగి చూడవచ్చు. సాధారణంగా ఒక్కొక్క చీమల పుట్టకు 10 చీకటి కొట్లు, ఒక్కొక్క కొట్టులో సుమారు 30 తేనె తిత్తులు ఉంటాయి. ప్రతి చీమకు 2 పొట్టలుంటాయని, వాటిలో ఒకటి చీమకు సొంతమని, రెండవది సాముదాయకమైనదని మనం ఎరుగుదుము. తేనె తిత్తి తాను తేనె తాగదలుచుకున్నప్పుడు 1-2 చుక్కల తేనెను సాముదాయకపు పొట్ట అయిన తిత్తి నుంచి తన సొంత పొట్టకు పంపకం చేసుకుంటుంది. కాని తేనె తిత్తులలో ఉండే తేనెలో సొంతానికి ఉపయోగపడేది బహుకొద్ది. తేనె తిత్తులుగా మారిపోయిన చీమలకు పనిచేసే శక్తి, కదలాలనే కోరిక పోయినట్టుగా కనిపిస్తుంది. అయితే అప్పుడప్పుడు అవి కప్పును తమ వెనక కాళ్లతో పట్టుకుని మధ్యకాళ్లతో తమ శరీరాలను శుభ్రం చేసుకుంటాయి. ఒకవేళ అవి తమను తాము శుభ్రం చేసుకోకపోయినా ఇతర చీమలు వచ్చి తేనె కొట్టు యావత్తూ శుభ్రం చేసి తేనెతిత్తులన్నిటినీ తుడిచి వెళ్లుతుంటాయి. కొత్త తేనెతిత్తులు ఏర్పాటవుతూ ఉంటే పాతవి పోతూ ఉంటాయి. అనేక ఏళ్లుగా కప్పును పట్టుకుని వెళ్లాడుతూ ఉండిన తేనెతిత్తి ఒకటి పట్టు తప్పి కిందపడి కాళ్లు, తలా కొట్టుకుంటుంది. అరుదుగా అది బోర్లా పడగలుగుతుంది. అప్పుడది ఎంతో ప్రయాసతో నున్నటి గోడలను పట్టుకుని పాకుతూ కప్పును చేరుకుని మళ్లీ ఎప్పటిలాగే వెళ్లాడుతుంది. సాధారణంగా అది బోర్లా పడలేదు. నేలమీదనే ఉండి కాళ్లు తన్నుకుంటుంది. మిగిలిన చీమలు దానికి అన్ని సపర్యలు చేస్తాయిగాని మోసుకుపోయి కప్పుకు మాత్రం చేర్చవు. ఆ విధంగా అది 2-3 నెలలపాటు అలాగే ఉండిపోవటం కూడా జరుగుతుంది. తరువాత అది చనిపోతుంది. ఒక్కొక్కప్పుడు చీమ కప్పునుంచి పడగానే తిత్తి చిట్లిపోతుంది.
ఇలా చిట్లిన తిత్తి తిరిగి దానంతటా అదే సరికావచ్చు. చీమ తిరిగి కప్పును చేరిపోవచ్చు. తిత్తి పగిలి తేనె నేలపై ఒలకటం జరిగితే ఆ వాసనకు చీమలన్నీ వచ్చి ఒలికిన తేనెను ఆరగిస్తాయి. ఇంకా ఏమైనా మిగిలిపోతే దానిని కప్పున వెళ్లాడే తేనెతిత్తుల లో నించుతాయి. ఒక్కొక్కసారి తేనెతిత్తులు కప్పును కరుచుకుని ఉండే చనిపోతాయి. మిగిలిన చీమలు ఆ సంగతి వెంటనే తెలుసుకోలేవు. అవి మిగిలిన తేనెతిత్తుల తోబాటు చనిపోయిన దాన్ని కూడా శుభ్రం చేస్తాయి. తేనె పెట్టమని గాని తీసుకోమని గాని ఇతర చీమలు చనిపోయిన తిత్తి వద్దకు వస్తే అది నోరు తెరవనప్పుడు వాటికి అనుమానం తగులుతుంది. పరుసగా అనేక చీమలు వచ్చి నోరు తెరు అని దాన్ని అడుగుతాయి. కాని అది నోరు తెరవదు. అప్పుడది చనిపోయినట్టు రూఢి అవుతుంది. చనిపోయిన తేనెతిత్తులకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరుగుతాయి. కొన్ని చీమలు కప్పును ఎక్కి చచ్చిన చీమ తాలూకు తిత్తిని కొరికి కత్తిరించి కింద పడేస్తాయి. తర్వాత ఆ తిత్తిని నడవల వెంబడి ఒక ప్రత్యేక శ్మశానానికి తీసుకుపోయి అక్కడ లోగడ ఉంచిన ఇతర తిత్తుల సరసను చేర్చుతాయి. ఆ తర్వాత కప్పును పట్టుకుని ఉన్న కాళ్లను ఉపాయంగా సడలించి మిగిలిన చీమ భాగాన్ని కూడా కింద పడేసి దాన్ని కూడా తిత్తితోబాటే సమాధి చేస్తాయి. ఈ అంత్యక్రియలలో అనేక చీమలు పాల్గొంటాయి.